తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచిన, ఏ క్షణమైన నన్ను మరువకుండా, ఏ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, ఒడిలో చేరి ఓదచువాడా, ఒడిలో చేర్చి ఓదాచువాడా, కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే, కన్నీరు తుడిచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున
నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. ఆత్మా దీపమును మార్గాంబంతై చీకటిమయ, మార్గాంబంతై చీకటిమయము, స్వజనగరికి మార్గం బెటులో, స్వజనగరికి మార్గం బెటులో, సదయా నీవే పట్టుకొని, సదయా నీవే పట్టుకొని, సరిగా నడుపుము ప్రేమ పదమున, సరిగా నడుపుము ప్రేమ పదమున, ఆత్మా దీపమును, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును వసించు మన హృదయమున, వసించు మన నయనములందు, వసించు మన హృదయమునందు, వసించు మన నయనములందు, అన్నియు నిర్వహించుచున్నావు నన్ను నిర్వహించుము ప్రభువా, అన్నియు నిర్వహించుచున్నావు నన్ను నిర్వహించుము ప్రభువా, ఆత్మా దీపమును, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును కలుషాత్ములకై ప్రాణము పెట్టి, కష్టములంతా నింపజేసి, కలుషాత్ములకై ప్రాణము పెట్టి, కష్టములంతా నింపజేసి, కల్వరి సిలువలో కార్చిన రక్త కాలువయందు కడుగుము నన్ను, కల్వరి సిలువలో కార్చిన రక్త కాలువయందు కడుగుము నన్ను, ఆత్మా దీపమును, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును. దానికి ఆరాధనించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కొలాది స్తోత్రములు. లేకుండా వచ్చిన మీకు అందరూ కూడా ప్రతి వందనాలు. ప్రియులారా, మన ఉదయకాలం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక ప్రియులారా సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము ప్రియులారా 3వ వచనం ఇలాగా రాయబడి ఉంది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. కాబట్టి ప్రియులారా మనం చూసినది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న విషయం. ప్రియులారా మనం చూసినట్టే దైవ జ్ఞానం ఉంది, అలాగే లోక జ్ఞానం ఉంది, మనిషి జ్ఞానం ఉంది, అలాగే సాతానుకు జ్ఞానం ఉంది అనమాట. అంటే మన జీవితంలో ఈ దైవ జ్ఞానం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, అది దేవుడితో మనం అడిగినప్పుడు దేవుడు ప్రియులారా మనకు అది అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మన కుటుంబ జీవితాలు కానీ సంఘాలు కానీ కట్టబడాలంటే దైవ జ్ఞానం ప్రియులారా చాలా అవసరం అనమాట. దైవ జ్ఞానం మనకు అవసరం.
ఇప్పుడు ఇక్కడ రాయబడింది, హౌస్ ఈస్ బిల్ట్ బై విజ్డమ్ అండ్ బికమ్స్ స్ట్రాంగ్ త్రూ గుడ్ సెన్స్. ఇప్పుడు దేవజ్ఞానం యేసుక్రీస్తు జ్ఞానం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 1 కొరింథీయులు 1వ అధ్యాయంలో రాయబడింది యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానం, అలాగే దేవుని యొక్క శక్తి అని కూడా ప్రియులార స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులార మనలో ఎదుగుతున్న కొలది, పూర్వతమైన సమయం గడుపుతున్న కొలది మన తప్పు కూడా జ్ఞానంలో ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని యొక్క మాటలు ద్వారా. ప్రియులార బైబిల్ మనం పరిశుద్ధాత్మ వలన చదివినప్పుడు విన్నప్పుడు దైవ జ్ఞానంలో ప్రియులార మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులార మనం దైవ జ్ఞానంలో మనం అందరం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులార మనం చూసినది 1 కొరింథీ సంఘం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులార మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్న కొన్ని విషయాలు ఉంది అక్కడ ప్రియులార రాయబడింది. ఒకసారి మనం చదువుతామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులార 18వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18. ఎవడును తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చూడండి, అక్కడ స్పష్టంగా రాయబడింది కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో ప్రియులార అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వలన చెప్తున్న విషయం అనమాట. ఇంగ్లీష్ బైబిల్ ఇలాగ రాయబడింది, స్టాప్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. ఈ లోక జ్ఞానం వలన మోసపోవచ్చు అనమాట. లోక జ్ఞానం. స్టాప్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అంటే కొందరు ఆ సంఘములో ఉన్న కొందరు అనుకున్నారు, ఏమనుకున్నారంటే వారికి చాలా డబ్బు ఉండవచ్చు, అంటే కోడ్లో డబ్బు, బ్యాంకులో డిపాజిట్ ఉండవచ్చు. కొందరికి అది ఎక్కువ బలం, మంచిది. కొందరేమో ఎక్కువ ఆస్తి ఉండవచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఇల్లు కలిగిన వారు ఉండవచ్చు, లేదంటే లోకానుసరమైన గొప్ప చదువు కలిగిన వారు ఉండవచ్చు, లేదంటే లోకానుసరమైన అందం కలిగిన వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ వైస్ బై దిస్ వరల్డ్ స్టాండర్డ్స్, ఒకవేళ మనం అనుకున్నారు నాకు డబ్బు ఎక్కువ ఉంది కదా, నాకు ఆస్తి ఎక్కువ ఉంది కదా, లేదంటే చాలా మంది మనుషులతో నేను ఆల్రెడీ వారితో మంచి రిలేషన్షిప్ ఉన్నా కదా, ఇదంతా కూడా ప్రియులార మనం చూసినట్లయితే వరల్డ్ స్టాండర్డ్ అనమాట. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ వైస్ బై దిస్ వరల్డ్ స్టాండర్డ్స్. ఇప్పుడు తెలుగు బైబిల్ ఇలాగ రాయబడింది, ఎవడను తను తాను మోసపరుచుకోనకూడదు. మీలో ఎవడనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకోని ఎడల జ్ఞాని అగునట్లు బెరువాడు కావలేను అని రాయబడింది. బెరువాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ వైస్ బై దిస్ వరల్డ్ స్టాండర్డ్స్ యూ నీడ్ టు బికమ్ ఎ ఫూల్ టు బి ట్రూలీ వైస్. నిజంగా మనం జ్ఞాని అవ్వాలంటే అక్కడ రాయబడింది బెరివాడుగా మార్చబడాలి అని రాయబడింది. జ్ఞాని అగునట్లు బెరివాడు కావలేను. కాబట్టి ప్రియులారా, లోకానుసరమైన దాని గురించి మనం అతిశయపడవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి డబ్బు మనకు దేవుడు ఇస్తాడు, మనకు అవసరం. డబ్బు మనకు అందరికి అవసరం. ఇల్లు ప్రియులారా మంచిది, అవసరం. ఇప్పుడు కారు మనకు అవసరం. హల్లెలూయా. ఇప్పుడు అదంతా మనకు అవసరం. లోకం అంటే మన చదువు మనకు అవసరం. భూమిలో మనం బతుకుతున్నప్పుడు చదువు అవసరం. కానీ ఇప్పుడు కూడా ప్రియులారా, దానిలో మనం ఎక్కువ అతిశయపడవద్దు అనమాట. ఒకవేళ దానిలో మనం ఎక్కువ అతిశయపడి ఉంటే ఏమవుతుంది? దేవుని మర్చిపోతుంది అనమాట. దేవుని మనం పక్కపడుతుంది అనమాట. మన హృదయంలో డబ్బుకు ఇంపార్టెంట్ మన హృదయంలో డబ్బు దేవుని కంటే ఇంపార్టెంట్ వస్తాయి అనమాట. లేదంటే దేవుని కంటే సొంతం ఇల్లు ఉంది అని ఆవకేది, లేదంటే లోకానుసరణ జ్ఞానం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఎవడను తన్ను తాను మోసపరుచుకోనకూడదు అని రాయబడింది. ఇప్పుడు ఈ లోకములో అదంతా ఉండవచ్చు, మంచిది. కానీ మనం దేవుని స్తుతించుకోవాలి. కాబట్టి దాన్ని బట్టి ప్రియులారా మనం అతిశయించవద్దు అనమాట. దాన్ని బట్టి కాదు, మనం ఏం చేసుకోవాలి? జీవంగల దేవునిలో ఆధారపడాలన్నమాట. మన క్రిస్తువులో అతిశయించాలన్నమాట. క్రిస్తు మనలో ఉన్నాము, క్రిస్తువులో మనం ఎదుగుతున్నాము, క్రిస్తు గుణములో మనం ఎదుగుతున్నాము. దానిలో ప్రియులారా మనం అతిశయించాలి. క్రిస్తువులో కలిగి ఉన్నాం కాబట్టి క్రిస్తు నిమిత్తం మనం అతిశయించాలి అన్నమాట. ఎందుకంటే ప్రియులారా, అప్పుడు దేవుని నామం నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడతాయి.
లేదంటే మహిమపరచబడడం లేదు. లేదు మనం చెప్తా నేను ఎక్కువ కష్టపడాము, ఎక్కువ నేను సంపాదించాము, దాన్ని బట్టి మనం అతిశయిస్తాం. కానీ దేవుడు ఏం కోరుతుంది? మన దేవుల్లో అతిశయించాలి, క్రిస్తువులో అతిశయించాలి. మన కొరకు, నా కొరకు, మీ కొరకు ప్రాణం పెట్టిన ఈ క్రిస్తువుని బట్టి మనం అతిశయించాలి. మనం డైవర్ట్ అయిపోవద్దు అనమాట. క్రిస్తువు మన కొరకు ప్రియులలో ప్రాణం పెట్టాము. కాబట్టి మనుషుల్లో కూడా మనం అతిశయించవద్దు. కొన్నిసారి మన మనుషుల్లో కూడా అతిశయిస్తాము, కానీ దేవుళ్ళు యేసు క్రిస్తువును మనం గణపరచాలని దేవుడు కోరుతుంది అనమాట. మన బ్రతుకంతా కూడా యేసు క్రిస్తువును గణపరిచే జీవితంగా ఉండాలన్నమాట. ఎంత సొత్తు ఉన్నా సరే, ఎంత ఆస్తి ఉన్నా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత హోదా ఉన్నా సరే, ఎన్నో మనుషులతో మనం రిలేషన్షిప్ కలిగినా కానీ క్రిస్తువుని ప్రియులారా దేశం మనం మర్చిపోవద్దు. ఇప్పుడు కొత్త సంఘంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఈ సిలువ వేయబడిన యేసు క్రిస్తు గురించి ప్రకటిస్తున్న విషయం గురించి పౌలు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు సిలువ వేయబడిన క్రిస్తువుని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసు క్రిస్తు దేని కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసు క్రిస్తు మన అందరం ఐక్యత కలిగి ఉండడానికి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. మన అందరం చాలా విషయాలు ఉంది. యేసు క్రిస్తుకు మరణం ప్రియులారా మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉంది. మన పాపక్షమానం కొరకు, మన నిత్య జీవనం కొరకు, మన రక్షణ కొరకు, మన నీతి మందులుగా మార్చబడానికి, మన పరిశుద్ధంగా బ్రతకడానికి కొరకు, ప్రత్యేక దేవునితో సమాధానం కలిగి ఉండడానికి కొరకు, మన స్వస్థ అనుభవించడానికి కొరకు, మనం ధనవంతులుగా అవడానికి కొరకు, మన ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు అంత ప్రియులరా యేసు క్రిస్తు మరణించామన్నమాట. అలాగే మనం తిరస్కార సెలవులు మోసుకొని మరణించాము. అలాగే ప్రియులారా మనం చూస్తున్నదే క్రిస్తువును ప్రియులారా మనం చూస్తున్నట్టే అంటే యేసు క్రిస్తు యొక్క మరణం మనం ధ్యానించినప్పుడు, లేదంటే పరిశుద్ధాత్మ వలన గ్రహించినప్పుడు క్షమించే క్రిస్తువుని ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ ప్రియులారా మనం దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అనుదినం యేసు క్రిస్తు యొక్క సెలవు మరణం మనం ధ్యానించే వారు ఉండాలి. ప్రత్యేక ప్రియులారా మనం చూస్తున్నది ప్రభు వల్ల మన వారంలో కానీ లేదంటే నెలలో ఒకసారి కానీ తీసుకోవడం వారు ఉన్నారు. ఇప్పుడు ప్రతి రోజు కూడా ప్రియులారా మనం ప్రభువును ధ్యానించుకోవడం ప్రియులారా మనకు అది గొప్ప ఆశీర్వాదం. ప్రతిరోజు మన యేసు క్రిస్తు యొక్క మరణం ప్రియులారా దేని కొరకు ప్రభు మరణించాం అది మనం ధ్యానించినప్పుడు దానిలో ప్రాముఖ్యమైన ఒక విషయం ప్రియులారా మరణం ద్వారా ప్రియులారా మనం లెక్కలేని పాపాలు దేవుడు క్షమించామన్నమాట. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన ఇద్దరితో క్షమించుకొని బ్రతకడం ప్రియులారా నేర్చుకోవాలన్నమాట. ఇద్దరితో క్షమించుకొని బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ సిలువ మరణంలో ప్రియులారా మనం చూసిన దేవుని యొక్క ప్రేమ మనం చూస్తున్నాం అనమాట. అంటే అందరి కొరకు యేసు క్రిస్తు ప్రాణం పెట్టామన్నమాట. దానిలో పార్షల్ లేదనమాట, లేదంటే పక్షపాతం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం ఈ వరల్డ్ స్టాండర్డ్ ని బట్టి మన అతిశయించవద్దనమాట. ఒకవేళ వరల్డ్ స్టాండర్డ్ ని బట్టి మనం అతిశయించట్లయితే ఏమవుతాయి? కొందరు చేతిలో డబ్బు తక్కువ ఉండవచ్చు, కొందరి చేతుల్లో డబ్బు ఎక్కువ ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుంది? డబ్బు ఎక్కువైన వారు చెప్తారు నేనే గొప్ప అని చెప్తారు, మిగిలిన వారిని పట్టించుకోలేని పరిస్థితి వస్తాయి. కానీ యేసు క్రిస్తు బీదవారి కొరకు కానీ ధనవంతుల కొరకు కానీ అందరి కొరకు ప్రాణం పెట్టారు లేలిగా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం వరల్డ్ స్టాండర్డ్ లో మనం చూసినట్లయితే వరల్డ్ స్టాండర్డ్ దానికి ఇంపార్టెంట్ ఇచ్చి ఉంటే మన చూపు విధానం తేడా అయిపోతుంది. డబ్బు ఉన్న వారిని మనం ప్రేమిస్తాం, డబ్బు లేని వారిని మనం పట్టించుకోలేని పరిస్థితి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? అనేకత వస్తాయి అనమాట. అలాగే కాబట్టి లేదంటే ప్రియులారా మనం చూసి వరల్డ్ స్టాండర్డ్ లో మనం చూసినట్లయితే ప్రియులారా మనం మాట్లాడుతున్న భాష కానీ లేదంటే కులం కానీ వంశం దేనికి మనం ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు అక్కడ అనేకత వస్తాయి అనమాట. ఇప్పుడు యేసు క్రిస్తుకు మరణ ఉద్దేశం ఏంటది? మన అందరం ఐక్యత కలిగి బ్రతకడానికి కొరకు అనమాట. ఐక్యత చాలా ప్రాముఖ్యం. దాని కొరకు ప్రియులారా యేసు క్రిస్తు మరణించారు. ఇప్పుడు దేవుని సువార్త చెప్తున్న వారు సువార్త అర్థం చేసుకోవాలి. యేసు క్రిస్తు ఒక మరణ ఉద్దేశం ఏంటంటే మన అందరం ప్రియులారా ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని ఒకరొకరితో క్షమించుకొని సహించుకొని ఐక్యత కాపాడుకోని బ్రతకడానికి అనమాట. కాబట్టి యేసు క్రిస్తులో ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం పత్రికలు మన పరిశుద్ధాత్మ వలన చదువుతున్నప్పుడు దైవ జ్ఞానంలో మనం ఎదుగుతాయి అనమాట. ఇప్పుడు లోక జ్ఞానం ప్రియులారా దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా దానికి విలువ లేదు అని అర్థం చేసుకోవాలి. 19వ వచనం ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరుతనమే అని రాయబడింది. వెరుతనమే అని ప్రియులారా రాయబడింది. కాబట్టి ప్రియులారా మన దైవ జ్ఞానం మనకు అవసరం అనమాట. కాబట్టి లోక జ్ఞానం వల్ల ఏమవుతుంది? సంఘంలో కుటుంబంలో కానీ సంఘంలో సమస్యలు వస్తున్నాయి. కానీ దేవజ్ఞానం వలన మనకి ఏమవుతుంది? సమస్యల నుండి బయటపడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దైవ జ్ఞానంలో మనం అందరం ఎదగడం చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 21వ వచనం
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 21 వచనం ఒకసారి చదువుతారమ్మా. కాబట్టి 21 కదా పాస్టర్. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు, సమస్తమును మీవి. ఆమేన్. కాబట్టి ఎవడును మనుషులందు అతిశయపడకూడదని రాయబడింది. కానీ మన సమస్య ఏంటిది? మనం కొందరు అంటే మనకు చాలా అభిమానంగా ఉన్నారేమో, దాన్ని బారిన మనం ఎక్కువ చెప్తారు. యేసుక్రీస్తు కంటే కొందరు దాన్ని ఎక్కువ చెప్తారేమో, కొందరు పేరు. దానివల్ల ఏమవుతుంది? ప్రియులారా, సంఘములో అనేకత వస్తాయి అనమాట. దేవునికి సోదరు. కాబట్టి దేవజ్ఞానం వలన ఇది అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం సంఘములో గాని, మన ఇంటిలో గాని, సంఘములో గాని యేసుక్రీస్తును మనం హైలైట్ చేయాలి. మన జీవితంలో యేసుక్రీస్తుని మనం హైలైట్ చేయాలి. సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రియులారా మనం మర్చిపోవద్దు. లేదు, దేని కొరకు యేసుక్రీస్తు మరణించామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ ఈ మనుషుల్లో ప్రియులారా మనం ఎక్కువ అతిశయపడుతున్న కొలది ఏమవుతుంది? అక్కడ డివిజన్స్ వస్తాయి అనమాట, అనేకత వస్తాయి. కొన్ని కుటుంబములు కానీ, కొన్ని ప్రియులారా సంఘములో కానీ అనేకత రావడానికి ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొందరు చెప్తారు నేను పేతురు వారని చెప్తారు. అక్కడే సమస్య అవుతుంది. కానీ యేసుక్రీస్తు వారని ప్రియులారా మనం చెప్పాలి. ఎందుకంటే పేతురు గాని, పౌలు గాని, అపోలో గాని, లేదంటే ఇంకా ఒక పేరు గాని, వారు నా కొరకు మీ కొరకు ప్రియులారా ప్రాణం పెట్టలేదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని మరచి మనుషుల్లో మనం అతిశయపడుతున్నప్పుడు మనం ప్రియులారా దేవుని చిత్తం నుండి మనం దూరం అవుతుంది అనమాట. దేవుని చిత్తం నుండి దూరం అవుతుంది. దేవుని చిత్తం నుండి మనం దూరం అవుతున్న కొలది ఈ విడిచిపెట్టి కూడా ఎక్కువ పని చేస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం వలన ఈ సాతాను ఒక తంత్రాలను మనం జయించుకోవాలి. కాబట్టి ఎవడను మనుషులందు అతిశయపడకూడదు. కాబట్టి మనం మనుషులో మనం అతిశయపడుతున్నామా లేదా? కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎవడను మనుషులందు అతిశయపడకూడదు. ఇంకా సమస్తమును మీవి అంటే పేతురైనా సరే, అపోలైనా సరే, పౌలైనా సరే, అందరు మీ వారే, మీవి, సమస్తమును మీవి, అతిశయపడకూడదు, సమస్తమును మీవి. ఎందుకంటే అందరిని ఎవరిచ్చారు? పేతురును ఎవరు పిలిచారు? దేవుడు పిలిచారు. పౌలును ఎవరు పిలిచారు? దేవుడు పిలిచారు. అపోలును ఎవరు పిలిచారు? దేవుడు పిలిచారు. అది మనం అర్థం చేసుకోవాలి. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదు, దేవుని పిలుపు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డబ్బు ఉన్న వారు ఉండవచ్చు, డబ్బు లేని వారు ఉండవచ్చు. కాబట్టి లోకంలో గొప్ప హోదాలు కలిగిన వారు ఉండొచ్చు, హోదాలు లేని వారు ఉండొచ్చు. కానీ వారిని అందరినీ కూడా దేవుడు ప్రియులారా ప్రేమించామన్నమాట, దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి వారిని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి మన హృదయం. కాబట్టి మనం వారిని అంగీకరించాలి. అలాంటి హృదయం, మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి పౌలైనను, అపోలోనైనను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతం అందున్నవి అయినను, రాబోనివి అయినను, సమస్తమును మీవే. అన్ని మీదే అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనుషుల్లో మనం ఎక్కువ అతిశయపడుతున్నప్పుడు ఏమవుతుంది? డిస్యూనిటీ వస్తుంది. దానివలన సంఘం కెట్టబడలేదన్నమాట. ఎందుకంటే సాతానుకు ఉద్దేశం అదే, సంఘం కెట్టబడవద్దు, బలపరచబడవద్దు. అది సాతాను ఒక కోరిక అనమాట. కాబట్టి మనం మనుషుల్లో ఎక్కువ అతిశయపడుతున్నప్పుడు అది జరుగుతుంది. కాబట్టి దేవుని ఒక చిత్తం కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, మనుషుల్లో మనం అతిశయపడవద్దు, కానీ మనం క్రిస్తువుల ప్రియులారా మనం అతిశయించుకోవాలి. కాబట్టి ఇంకా మనం 23 మనం చూస్తున్నాము, మీరు క్రిస్తు వారు, క్రిస్తు దేవుని వాడు. క్రిస్తు ఏమో దేవుని వారు, మీరు క్రిస్తు వారు, క్రిస్తు దేవుని వారు అనమాట. మీరు క్రిస్తు వారు, క్రిస్తు దేవుని వాడు. కాబట్టి ప్రియులను మనం యేసుక్రీస్తును మనం బ్రదన కాలం అంతా కూడా మనం ఎవరిని కనపరచాలి? యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్, నజరేయుడైన యేసుక్రీస్తు. అది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గతకాలంలో మనం యేసుక్రీస్తును గణపరిచాము, మంచిది. కానీ మధ్యలో మనం మనుషులను గణపరచడం ప్రారంభించాము ఏమో, అప్పుడు మనం దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతుంది, మనం మనుషుల్లో ప్రియులారా మనం అతిశయించవద్దు, కానీ యేసుక్రీస్తును ప్రియులారా మనం హైలైట్ చేసేవారు ఉండాలి. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాయబడింది, దేవుడు మనను చీకటి నుండి, అంధకారం నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు తీసుకుని వచ్చాను. దేని కొరకు? పిలిచిన వాని యొక్క గుణాదేశములు ప్రచురం చేయడానికి. యేసుక్రీస్తును
మనం గణపరచడానికి కొరకు దేవుడు నన్ను పిలిచాము, మనుషులను గణపరచడానికి కొరకు కాదు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, యేసుక్రీస్తుని ప్రియులారా మనం గణపరిచినప్పుడు యేసుక్రీస్తు మాటలకు, యేసుక్రీస్తుకు మరణం పునరుద్ధానం సజీవుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, పరిశుద్ధాత్మ సహాయం వలన ఐక్యత వస్తుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తుకు మరణ ఉద్దేశం కూడా ప్రియులారా మనం అందరం ఐక్యత కలిగి ఉండడానికి కొరకు అనమాట. కాబట్టి యేసుక్రీస్తుకు మరణం ప్రియులారా మనం అనుదినం ధ్యానించుకోవడం మంచిది. ప్రతిరోజు మనం ప్రభు వల్ల కూడా ప్రార్థన పూర్వకంగా తీసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తుకు మరణం మనం ఎంతగా ధ్యానించిన కొలది ఆ దేవునితో ఉన్న ప్రేమ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మన లోతుగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ప్రతిరోజు దేవుని ప్రేమతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు అనేకదను ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన అనేకదను ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. కానీ వాక్యానికి మనం ఏం చేసుకోవాలి, నిజంగా ప్రియులారా మనం చోటు ఇవ్వాలి, దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం ప్రియులారా మనం ఒకసారి మనం చదువుతామా. అక్కడ రాయబడింది, ఎవరైతే ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని బ్రతుకుతున్న వారికి దేవుడు ప్రియులారా గొప్ప దీవెనలు వారికి ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 3వ అధ్యాయము 19-20 వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి స్తోత్రం. ఓకే, అక్కడ ఏం రాయబడింది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను గొప్ప కార్యం జరగాలని మనం అందరం కోరుతున్నాం. కానీ అది జరగాలి అంటే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలి. మన ప్రియుల ఐక్యత కాపాడుకోవాలి. యేసుక్రీస్తుకు మరణం ఒక ఉద్దేశం, ప్రాముఖ్యమైన ఉద్దేశం అదనమాట. మనల్ని అందరిని కూడా ఏక తాటుకు తీసుకొని వచ్చామన్నమాట, క్రిస్తులోనికి తీసుకొని వచ్చాం. హల్లెలూయా. కాబట్టి క్రిస్తులోనికి దేవుడు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఒక తండ్రి పిల్లలుగా దేవుడు మనల్ని మార్చామన్నమాట. ఒక విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మనకు వస్తే బాప్తిసం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు మన తండ్రి ఒక్కరని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తును కలిగి దర్శనం పొందిన మనోక తండ్రి పరలోక తండ్రి ఒకటే అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు రాయబడింది. అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సేమ్ అనమాట, ఒకటే అనమాట. యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన సేమ్ హోలీ స్పిరిట్ మన సువార్త మీద దర్శనం పొందిన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతలో మనం ఎదగాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ స్వరం వినాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి, మనుషుల్లో కాదు. మనుషులు మనం హెచ్చించుకొని ఉండే అనేకతలో కొనసాగించబడతాయి. అనేకతలో కొనసాగించబడుతున్న కొద్ది సంఘాలు కట్టబడలేదు అనమాట. ఇల్లుగా కుటుంబ జీవితాలు కానీ సంఘం కానీ కట్టబడలేదు. కాబట్టి ప్రియులారా మనం సహోదరులు ఐక్యత కలిగి నివసించుడా ఎంత మనోహరం, ఎంత మేలు, చాలా మేలనమాట, చాలా దీవెన ఉంది. కానీ ఈ లోక జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవజ్ఞానం లేకుండా లోక జ్ఞానం కలిగిన వ్యక్తులకు అది అర్థం కాదు. లోక జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చెప్తారు, నాకు సంఘములో గొప్ప హోదా కావాలి. ఒకప్పుడు వారు దేవునికి సువార్త విని దేవునికి ప్రేమను బట్టి సంఘములో వచ్చారు. ఒకప్పుడు వారు మంచిగా యేసునామములో ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, స్తుతిస్తారు. వారికి ఏం కావాలి, యేసుక్రీస్తుని గ్రహించుకోవాలి, యేసుక్రీస్తుని ఎక్కువ తెలుసుకోవాలి, యేసే ప్రేమ, యేసయ్య ఇచ్చిన సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు ఎక్కువ పొందుకోవాలని మంచి ఉద్దేశంతో ఒకప్పుడు వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగ ఉండాలన్నమాట. కానీ ఏం జరుగుతుంది, కొందరేమో కొన్ని సీట్ల మీద కండుపడతాయేమో, లేదంటే కొన్ని పొజిషన్ మీద కండుపడతాయేమో. అప్పుడు ఏమవుతుంది, లోక జ్ఞానం వాడుకొని కొందరితో సీక్రెట్గా మాట్లాడుకొని నా పక్షంగా నిలబడు, నా పక్షంగా ఉండాలి, దాని కొరకు నాకు గిఫ్ట్ కూడా ఇస్తారేమో, దాని కొరకు చక్కెర మాటలు కూడా చెప్తారేమో. అలా ఒక గుంపును కొందరు తయారు చేసి అంటే స్వయం ప్రయత్నం చేస్తారనమాట. ఒకరు చేస్తున్నప్పుడు ఇంకొక గుంపు ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, తప్పకుండా డిస్యూనిటీ కొనసాగించబడతాయి. ఎందుకంటే లోక జ్ఞానం వాడుతున్నా కాబట్టి. కానీ దేవజ్ఞానం వాడుతున్న కొద్ది ఏమవుతుంది, మనం అందరం ఒక పలానా వ్యక్తికు ఒక మనసులో అతిశయపడకుండా పేతురు కానీ లేదంటే పౌలు కానీ రకరకాల పేర్లు చెప్పి ఆ పేర్లు చెప్పి మనుషుల్లో మనం అతిశయపడకుండా మన క్రిస్తువారం అనే ఒక గ్రహింపుతో వచ్చి ఉంటే
ప్రియులరా ఐక్యత వస్తాయి అనమాట. క్రీస్తు వారమైన సత్యం ప్రియులరా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అది మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి మన క్రీస్తు వారమని చెప్పినప్పుడు మనకు నష్టపడేది ఏమీ లేదు. కొన్నిసారి మనం అనుకున్నారేమో, అబ్బో నేను పేతురు పక్షం నిలబడలేదు అంటే నా పరిస్థితి ఏమవుతుంది, లేదంటే పౌలు పక్షంగా నిలబడలేదంటే నా పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. పేతురుని మనం చూస్తున్నారేమో, లేదంటే పౌలుని మనం డైరెక్ట్ చూస్తున్నారేమో, మనుషులను మనం డైరెక్ట్ చూస్తున్నారేమో. కాబట్టి మనకు ఒక రెవల్యూషన్ కావాలి. దేవుడు నా దేవుడు సజీవుడైన దేవుడని. ఇప్పుడు దేవుడు సజీవుడని గ్రహింపు లేదంటే డిస్యూనిటీ ఈసీ వస్తుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని గ్రహింపు రావాలి. దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు, నన్ను హెచ్చించేది మనుషులు కాదు దేవుడు అని గ్రహింపు రావాలి అనమాట. చాలాసారి లోక జ్ఞానం కలిగిన వ్యక్తులు అనుకున్నారు, నన్ను హెచ్చించేది ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా సిస్టర్, ఎందుకంటే ఫలానా సిస్టర్ కు డబ్బు ఎక్కువ ఉంది కదా, ఫలానా బ్రదర్ కు ఇల్లు ఎక్కువ ఉంది, పెద్ద ఇల్లు ఉంది కదా, ఆస్తి ఉంది కదా అని అనుకొని వారు నాకు సపోర్ట్ చేసినట్టే నేను పైకి వెళదామని అనుకున్నారేమో. అక్కడే పడతాయి అనమాట. ఎందుకంటే దేవుని కంటే మనుషుల మీదే ఆధారపడుతుంది అనమాట. వారు తెలిసి కానీ తెలియక జరిగినప్పుడు జీవం కన్నా దేవుడు ప్రియులారా ఇదంతా చూస్తున్నాను అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన మనుషుల్లో అతిశయపడవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనుషుల జీవితం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఆవిరి వంటిది అనమాట. అలాంటి ఏ ఒక్క మనిషి కూడా స్థిరంగా లేదు, దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిన వారు. కాబట్టి మనుషుల మీద ప్రియులరా మనం ఎక్కువ ఆధారపడవద్దు, డబ్బు మీద మనం ఎక్కువ ఆధారపడవద్దు. అది ఏది కూడా శాశ్వతంగా లేదు. శాశ్వతంగా ఉన్న విషయం ప్రియులరా మనం చూస్తే దేవుడు అనమాట. యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు, సజీవుడైన దేవుడు మాత్రం నిత్యం నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు. ఇప్పుడు జీవగల దేవునిలో ప్రియులరా మనం ఆధారపడడం నేర్చుకోవాలి. ఇప్పుడు జీవగల దేవునిలో మనం ఆధారపడడం నేర్చుకున్నప్పుడు ప్రియుల దేవుని కూడా అది చాలా ఇష్టం అనమాట. మనం తండ్రిలో ఆధారపడుతున్నప్పుడు, యేసయ్యలో పరిశుద్ధాత్మ దేవులో మనం పెడుతున్నప్పుడు దేవునికి అది ఇష్టం అనమాట, దేవునికి అది తెలుసు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని సహాయం లేకుండా కట్టబడలేదనమాట. కుటుంబ జీవితాలు కానీ కుటుంబ జీవితాలు కానీ సంఘం కానీ కట్టబడాలి అంటే యేసుక్రీస్తు యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా మనకు అవసరం అనమాట. మన ఎంత లోక జ్ఞానం ఉన్నా సరే, ఎంతమంది ప్రజలు ఉన్నా సరే, దేవుని సంఘం కట్టబడాలి అంటే ప్రియుల దేవుని జ్ఞానం మనకు అవసరం. కాబట్టి ప్రియులారు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి లోక జ్ఞానంలో ఉన్నవారు, లోక జ్ఞానం దాని కొరకు వాడుతున్న వారి మధ్యలో తప్పకుండా పెద్ద గొడవలు జరగడానికి అవకాశం ఉంది. అదే ప్రియులారు మనం చూస్తున్నాము, యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 15-17 వదనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది. 17 వదనంలో రాయబడింది దేవజ్ఞానం గురించి రాయబడింది. 15 వదనంలో ప్రియులారు మనం చూసినట్లయితే సాతాను ఇచ్చిన జ్ఞానం గురించి కూడా రాయబడింది. కాబట్టి ఏ జ్ఞానం కలిగిన వారుగా మనం ఉన్నాము ఒకసారి అమ్మ చదువు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది యూనై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. అది దేవజ్ఞానం గురించి రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన దేవజ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. కానీ సాతాను ఇచ్చిన జ్ఞానం ప్రియులారా మనం చూస్తున్నాము. 15 నుండి చదువుతారమ్మా. 15 పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. అక్కడే ప్రియులారా రాయబడింది, స్పష్టంగా రాయబడింది. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యములు జ్ఞానము వంటిది. ఏదైనా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి అంటే గొడవ అనమాట. అల్లరి ప్రతి నిజగార్యమని ఉండును. కాబట్టి మత్సరం ప్రియులారా వివాదమును ఎక్కడ ఉండునో అక్కడే అల్లరి. కాబట్టి మత్సరం దేని కొరకు మత్సరం వస్తుంది? మత్సరం దేని కొరకు వస్తుందంటే నేను గొప్పవాడుగా ఉండాలి, నేను గొప్పవాడు ఉండాలి. దాని కొరకు లోక జ్ఞానం వాడతానమాట. నాకు ఈ సెట్ కావాలి, ఈ పుస్తకం నాకు కావాలి, ఎందుకంటే నాకు ఎక్కువ డబ్బు ఉంది, నాకు చాలా మంది ప్రజలతో నాకు తెలుసు, లేదంటే నాకు టాలెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని పక్కబడతాయి అనమాట. యేసుక్రీస్తుని పట్టించుకోలేదు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన హెచ్చింపు పొందడానికి దేవుని మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా రాయబడింది.
మీరు దేవుని యొక్క బలమైన చేతి క్రిందే దేని మనస్సు కలిగి ఉండు అని రాయబడింది. ఇప్పుడు ఈ లోక జ్ఞానం కలిగిన వ్యక్తులకు దేని మనస్సు దేవుని సన్నిధిలో సమయం గడపడానికి వారికి సమయం ఉండలేదేమో, ఎందుకంటే లోక జ్ఞానం కదా. ఇప్పుడు లోక జ్ఞానం కలిగిన వారికి తగ్గింపు లేదు, దానివల్ల సమస్య వస్తుంది అనమాట. కాబట్టి బైబిల్లో రాయబడింది లోక జ్ఞానం కలిగి గర్వంతో ఉండే, అహంకారంతో ఉండే బైబిల్లో రాయబడింది దేవుడు ప్రేమ అయినప్పుడు కూడా దేవుడే వారిని ఎదిరిస్తుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం మారు మనస్సు పొందాలి. ఇప్పుడు హెచ్చింపు పొందాలంటే ప్రియులారా 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని బలిష్టమైన చేతి క్రిందే దేవుని పిలుపు పొందిన మన సమయం గడపాలి. అంటే యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు శిలువ మరణం మనం అర్థం చేసుకోవాలి, యేసయ్య ప్రేమ మనం అర్థం చేసుకోవాలి, ప్రాణం పెట్టి ప్రేమించిన ఆ సజీవుడైన దేవుని మనం గ్రహించుకోవాలి, దేవుళ్ళు మనం ఆధారపడాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పించి దేవుడు మనను హెచ్చిస్తాడు. కాబట్టి మనం షార్ట్ కట్ వెదగడానికి అవసరం లేదు. సీక్రెట్గా మనం సంఘములో గాని రహస్యంగా భేదాలు కలిగేసి కొందరు పడేసుకొని గొప్ప స్థాయిలో వస్తామంటే మన దేవుడు అది అసలు ఒప్పుకోలేదన్నమాట. దేవునికి అది అసలు ఇష్టం లేని విషయం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం దైవ జ్ఞానం వాడుకోవాలి. దైవములు జ్ఞానం మనల్ని నాశనం చేస్తాయి అనమాట. కుటుంబ జీవితాలు కానీ సంఘాలు కానీ నాశనం చేసే ఉన్నకే ఈవిల్ స్పిరిట్ ఒక పని చేయి ఉన్నట్టే. కాబట్టి దేవుని బిడ్డలు అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధులుగా ఉన్న దేవుని నిజమైన పిలుపు పొందిన వారు మనం ఏం చేసుకోవాలి? యేసు రక్తంలో ఆధారపడాలి, యేసు నామములో బలంగా ప్రార్థన చేయాలి. దేవా మీ జ్ఞానం దయచేయము. దైవ జ్ఞానం లేకుండా కుటుంబ జీవితాలు కట్టబడలేదు, సంఘాలు కట్టబడలేదు. లోక జ్ఞానం బలిన సాధి కాదు. దేవుడి పేరు అది వ్యర్థమని దేవుని యొక్క దృష్టిలో అది వ్యర్థంగా ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యములు జ్ఞానము వంటిది ఉన్నది. ఏదైనా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచగారమును ఉండును. కాబట్టి అల్లరి చేస్తున్న కొలది బలపరచబడలేదు, ఎక్కువ బలహీనపరచబడతాయి అనమాట. ఉన్న మంచివారు కూడా పారిపోతారేమో. అల్లరి జరుగుతున్న చోటులో ఎవరు నిలబడలేదు. ఇది సమాధానంతో ఉన్న చోటులో ప్రజలు నిలబడాలని కోరిక వస్తుందన్నమాట. సమాధానంతో ఉండే దేవుని ప్రేమ ఉన్న చోటులో దేవుని ఒక అల్లరి సమాధానం. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా దేవజ్ఞానం వలన మన సమాధానం అందుకొరకే రాయబడింది, నీతి ఫలము సమాధానము చేవారికి సమాధానమందు విత్తబడును. ఇప్పుడు దేవజ్ఞానం వలన మనకి ఏం దొరుకుతుంది? అంటే దేవజ్ఞానం వల్ల మనం ఎదుగుతున్న కొలది మన సమాధాన పరిచేవారుగా మార్చబడతాయి అనమాట. అంటే సమాధానం కొరకు నిలబడతాయి అనమాట, అల్లరి కొరకు కాదు, గొడవ కొరకు కాదు. కొందరు ఉన్నారు చిన్న విషయం చాలు పెద్ద విషయంగా మాట్లాడి చాలా పెద్దగా చేస్తారు. దానికి అర్థం వారికి దేవజ్ఞానం లేనట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవజ్ఞానం కలిగిన వ్యక్తి ఎంత పెద్ద సమస్య అయినా సరే అది చాలా చిన్నగా తీసుకొని వస్తాయి అనమాట. సమస్య లేకుండా తీసుకొని వస్తాయి, అలాగే మాట్లాడతారు. కాబట్టి దేవజ్ఞానం, లోక జ్ఞానం, మనిషి జ్ఞానం, సాతాన్ జ్ఞానం, ఇలాగ రకరకాల జ్ఞానం ఉన్నట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానిలో దేవజ్ఞానం ప్రియులారా మనకందరకు దేవుడు సమృద్ధి అనుగ్రహించినాక. ఇప్పుడు దేవజ్ఞానం కలిగిన వ్యక్తులు ఒక సంఘంలో వచ్చి ఉంటాయి, లేదంటే ఒక మనతో కనెక్ట్ ఉండే మన ఆన్లైన్ మీటింగ్లు కూడా దేవజ్ఞానం కలిగిన వారు ఉన్నారు. వారు ఏం చేస్తారు? వారు మనం చూస్తున్న నూతన వ్యక్తులను పట్టుకొని వస్తారు, మీటింగ్లోనికి వారు పట్టుకొని వస్తారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మీకు మేలు దీవెన అని చెప్తారు. కానీ లోక జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చెప్తారు? నాతో పాటు సపోర్ట్ చేసి ఉండే మీరు రండి, లేదంటే రావద్దని చెప్తారు. హల్లెలూయా. అంటే అనుకూలంగా ఉండే రమ్మని చెప్తారు, లేదంటే రావద్దని చెప్తారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దైవజ్ఞానం మనం వాడుకోవాలి. దేవుని బిడ్డలు దైవజ్ఞానం వలన సంఘాలు కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమతో నింపబడి దైవజ్ఞానాన్ని బట్టి బ్రతికినప్పుడు అప్పుడు మన మాటలు క్రియలు అలాగుండాలి. లేదంటే లోక జ్ఞానం వాడుతున్నప్పుడు మనం తప్పకుండా కోపం వచ్చినప్పుడు కోపం వల్ల ఏమవుతుంది? దాన్ని ఓవర్కమ్ చేయలేం. తర్వాత దూషణ మాటలు ఎక్కువ చెప్తారు, దానివల్ల సంఘాలు ప్రియులారా ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు దేవజ్ఞానం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. దేవజ్ఞానం కలిగిన వారు సమాధానం పరిచే మాటలు చెప్తారు. ఒకవేళ ఒకరు పాపం చేస్తున్నా గానీ దేవజ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చెప్తారు? అపోస్తలుడైన పౌలు అలాగే చెప్తారు, శిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి చెప్తారు. ఒకవేళ పడి ఉండొచ్చు ప్రియులారా, మన దేవుని పిలుపు పొందిన వారంగా మనం ఎన్నోసారి పడి ఉండొచ్చు. పడిపోవద్దు కానీ కానీ పడిపోయినా కానీ దేవుడు లేపుతారు. అంటే మారు మనసు పొందాలి అనమాట, యేసు రక్తంలో ఆధారపడాలి. కాబట్టి కొందరు ఉన్నారు పడిపోయిన వారి గురించి ఎక్కువ నవ్వుతారేమో, చూసుకొని ఎక్కువ నవ్వుతారేమో.
అలాగే చూసుకొని అవుతున్న వారు కూడా తప్పకుండా పడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ఒకరు పడిన స్థాయిలో ఉన్న మనం ఏం చేసుకోవాలి? దైవజ్ఞానం కలిగిన వారు వారిని నేర్పిస్తారు. వారు ఏం చెప్తారు? యేసుక్రీస్తు గురించి చెప్తారు, యేసుక్రీస్తు రక్తం గురించి చెప్తారు. యేసుక్రీస్తు రక్తం ఉంది, కృపాసనం ఉంది, కృపాసనం దొక్కు పరిగెత్తుకొని రావాలి. పాపం చేసాం కరెక్ట్ ఆయన పాపాన్ని పెద్దగా చెప్పలేదు దైవజ్ఞానం కలిగిన వ్యక్తి. కానీ లోక జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చెప్తారు? పాపం చాలా పెద్దగా చెప్తారు. చెప్పి తర్వాత తనకు అపరాధ భావం వచ్చి పరిశుద్ధైన దేవుని దగ్గర రాకుండా చేస్తాడు లోక జ్ఞానం కలిగిన వ్యక్తి. కానీ దైవజ్ఞానం కలిగిన వ్యక్తి దేవుని దగ్గరికి తీసుకుని వస్తారు. యేసుక్రీస్తు ఉంది, తన రక్తం ఉంది, ఆ రక్తం ద్వారా పాపాలు క్షమించబడతాయి అని మాట్లాడతాం. పాపాలు ఒప్పుకోండి, దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, దేవుడిని ప్రేమిస్తున్నాము కాబట్టి రండి అని చెప్తాం. కాబట్టి దైవజ్ఞానం ప్రియులారా మనం కలిగిన వారు ఉండాలి. దైవజ్ఞానం ప్రియులారా దైవజ్ఞానంతో నింపబడి మాట్లాడుకోవడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దైవజ్ఞానం కలిగిన వారు ప్రియులారా మన సంఘంలో కానీ మన మీటింగులు వారు వచ్చినప్పుడు మనకు అది దేవున, ఇద్దరు కూడా దేవుని అనమాట. కానీ లోక జ్ఞానం మాత్రం కలిగిన వ్యక్తులు వచ్చి ఉండే సమస్య, తలనొప్పి తగ్గిపోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. దైవజ్ఞానం కలిగిన వారి కాలంలో ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు దైవజ్ఞానంతో నింపబడాలి. దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, ఒకవేళ మీకు జ్ఞానం తక్కువ ఉంటే అడుగుడి, విశ్వాసంతో అడుగుడి, ఇప్పుడు సర్వజ్ఞాని అయిన దేవుడు మనకు జ్ఞానం ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో రాయబడింది, జ్ఞానం లేకుండా నా ప్రజలు నాశనం అవుతుంది అనమాట, దైవజ్ఞానం లేకుండా. కాబట్టి దైవజ్ఞానం ఉండే నాశనం అయిపోకుండా కాపాడుతాయి అనమాట. కాబట్టి దైవజ్ఞానం ప్రియులరా మనకు, మన బిడ్డలకు అవసరమనమాట. కాబట్టి ఈ విషయం వరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దైవజ్ఞానంతో నింపబడి ఉండే మనం ఆలోచన గాని మాటలు గాని చేంజ్ అవుతాయి. హల్లెలూయా, చాలా చేంజ్ వస్తాయి అనమాట. దాని దైవజ్ఞానం కలిగిన వ్యక్తుల ద్వారా సంఘం కట్టబడుతుంది. కుటుంబ జీవితాలు గాని, సంఘం గాని, సమాజం దేవుని చిత్తానుసారంగా కట్టబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దైవజ్ఞానం కొరకు ప్రియులారా మనం అడుగుదాం. దేవుడు ప్రియులారా తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దైవజ్ఞానం కలిగిన వ్యక్తులకు చాలా మేలు ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా వారి యొక్క మాటలు గాని, క్రియలు గాని, జీవితం వలన చాలా అంటే ప్రజలకు అది దీవెనకరంగా తప్పకుండా ప్రియులారా మార్చబడతాయి. దైవజ్ఞానం కలిగిన వారికి బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ అంటే మంచి భవిష్యత్తు వస్తాయి అనమాట. దైవజ్ఞానం కలిగి ఆ జ్ఞానాన్ని బట్టి బ్రతుకుతున్న వారికి మంచి భవిష్యత్తు వస్తాయి. కానీ సామెతల గ్రంథము 24వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగ రాయబడింది, దైవజ్ఞానం లేని వారికి అంటే ఫర్ ఈవిల్ పీపుల్ హావ్ నో ఫ్యూచర్. దైవజ్ఞానం లేని వారికి మంచి భవిష్యత్తు లేదు అని కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మంచి భవిష్యత్తు హల్లెలూయా మనకు కావాలి అంటే మనకు దైవజ్ఞానం తప్పకుండా అవసరం అనమాట. కాబట్టి దైవజ్ఞానం అంటే అది ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తుని కలిగి ఉండడం, ఆ స్వరం విని మనదిన బ్రతకడం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. కాబట్టి కొన్నిసారి మనం ఏదైనా విషయం అంటే కొన్నిసారి మనం సలహలు అడుగుదాం. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొందరితో మనం సలహా అడ్వైస్ అడుగుదాం. ఇప్పుడు మనం దైవజ్ఞానం కలిగిన వ్యక్తుల దగ్గర వెళ్ళి అడగాలి, దేవునితో అడగాలి, దేవునితో ప్రార్థన చేయాలి. లేదంటే దైవజ్ఞానం కలిగిన అభిషక్తురాలు దగ్గర వెళ్ళి మనం మాట్లాడి ఉంటే దేవుని స్వరం మనకు విని దైవజ్ఞానం అని బట్టి వారు మాట్లాడతారు. లేదు మనకు సమస్యలు వచ్చినప్పుడు మీ యొక్క ఫ్రెండ్ లోక జ్ఞానం కలిగిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గర మీ సమస్యలు చెప్పి ఉంటే వారు మాటలను బట్టి సమస్యలు మున్పటి కంటే ఇంకా ఎక్కువ సమస్య అయిపోతుంది. ఎందుకంటే లోక జ్ఞానం ఉన్న వ్యక్తి యొక్క మాటలు మీరు వాయిస్ వింటారు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దైవజ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర వెళ్ళి ఉండే ప్రియులారా సమస్యలకు సమాధానంగా అది పరిష్కారం వస్తాయి అనమాట. కాబట్టి మనం ఎవరి దగ్గర వెళ్ళి అడ్వైస్ అడుగుతున్నా చాలా ప్రాముఖ్యం అనమాట. కొందరు ఉన్నారు సమస్యలు వచ్చిన తర్వాత బిజినెస్ చేసే వారి దగ్గర వెళ్ళి అడుగుతారు, లేదంటే జోబ్ చేసిన వారి దగ్గర వెళ్ళి అడుగుతారు. కానీ తప్పు కాదు, వారు దైవజ్ఞానం కలిగిన వ్యక్తి అంటే తప్పు కాదు. కానీ వారు ఒకవేళ దైవజ్ఞానం లేదు, వారి లోక జ్ఞానం ఎక్కువ ఉన్న వ్యక్తి అంటే దయచేసి మనం వారి దగ్గర వెళ్ళి అడిగినప్పుడు మాట్లాడినప్పుడు ఆ సమస్యలు మున్పటి కంటే ఎక్కువ అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్ చేసుకోవాలి, దైవజ్ఞానం కలిగిన దేవుని దగ్గర వెళ్ళి అడగాలి, లేదు అంటే దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర వెళ్ళి ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు వారి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రత్యేక పత్రికల ద్వారా పరిశుద్ధాత్మ తింపబడి వారు నేర్పిస్తాడు, చెప్తాడు ఇలాగే చేయాలి. అప్పుడు ఏమవుతుంది, సమస్యలకు పరిష్కారం వస్తాయి. కాబట్టి మనం ఎవరిలో డిపెండ్ అవుతుంది చాలా ప్రాముఖ్యంగా మనం దేవునిలో ఆధారపడాలి. సెకండ్ ప్రియులారా దేవుని
అభిషక్తులతో కూడా మనం సలగా అడగవచ్చు. దైవజ్ఞానం కలిగిన అభిషక్తులతో సలగా అడగడం వలన కూడా మనకు ప్రియులర మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులర మనం లోక జ్ఞానం ప్రియులర వలన మనం కట్టబడలేదన్నమాట. కుటుంబ జీవితాలు కానీ సంఘాలు కట్టబడలేదు. లోక జ్ఞానాన్ని సాతాను ఈజీగా దాని మెథడ్ను ఓవర్కమ్ చేస్తానమాట. కానీ దేవజ్ఞానాన్ని సాతాను ప్రియులర ఏం చేయలేదన్నమాట. ఇక్కడ అది గొప్ప జ్ఞానం అనమాట, దేవుని జ్ఞానం. కాబట్టి దేవుని జ్ఞానం కలిగిన వారుగా ప్రియులర మనం బ్రతకడం మనకు మేలు, ఇద్దరులకు మేలు, మన సంఘానికి మేలు, అలాగే మనం రాష్ట్రానికి దేశానికి కూడా మేలు. కాబట్టి ఈ వాక్యం బిడ్డిన మిమ్మల్ని దేవుడు అదేంగా దేవజ్ఞానంతో దేవుడు నిమ్మినట్టు దేవుడు కృప చూపినాక ప్రియులార మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ఎంతో ఆసక్తితో ఉత్సాహంతో తండ్రి ప్రతి ఒక్కరు దేవా మీటింగ్లో పాల్గొంటున్న కాబట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. దేవా మీ పరలోక జ్ఞానంతో ప్రతి ఒక్కరు దేవ పరిశుద్ధాత్మ దేవ అదే ఇంకా నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ సోదరు ఎవరైనా దేవ లోక జ్ఞానం దానిని బట్టి బ్రతున్న వారు ఉండే ప్రభావ దాని నుండి విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఎవరైనా సాతాను ఒక జ్ఞానాన్ని బట్టి బ్రతున్న వారు ఉండే ఆ ఇన్ఫ్లుయెన్స్ నుండి హోలీ స్పిరిట్ మా యేసు విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం. దేవ ప్రతి ఒక్కరును దేవ మీ దేవజ్ఞానంతో హోలీ స్పిరిట్ దేవ నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవజ్ఞానంతో నింపబడి మాట్లాడినట్టు దేవ బ్రతికినట్టు ప్రతి ఒక్కరికి దేవ అధికమైన కృపా దేవ దేశమని ప్రత్యేక ప్రార్థనిస్తాం. అలాగే ఆమె అనేక కుటుంబ జీవితాలు కట్టబడినట్టు, అనేక ఆమె సంఘాలు కట్టబడినట్టు దేవా మీ చిత్తానుసారంగా తండ్రి ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా తండ్రి మీరు నా మహిమార్థంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేగనామలో దీవిస్తున్నాము. మహిమగంధ మీకే వేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.